అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, నీ నామానికి వందనాలు. ఇదిగోండి, నీ మాట కోసము మేము ఆశపడతా ఉన్నాం. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీ మాట జీవము. మా అందరిలో వినుచున్న ప్రతి ఒక్కరిలో, నాలో మాలో నీ జీవాన్ని ప్రకాశింపజేయమని, వెలిగింపమని వేడుకుంటూ యేసయ్య నామమున పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మన యొక్క అధ్యయనం అనేది ప్రారంభించాం. అయితే మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించారని, వేరొక దారిలో కాకుండా మనం బిగ్ బ్యాంగ్ అని లేదంటే వేరే వేరే రకాలుగా మనం చూసాం. సైన్స్ పరంగా, థియలాజికల్ పరంగా, హిబ్రూ పరంగా మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, దేవుడు ఆయనే మొదటిగా దేవుని యొక్క పరిచయాన్ని బైబిల్ మనకు చేస్తూ ఉంది. రెండవ వచనంలో మనం చూసుకున్నట్లయితే, భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట. అది అనేక కారణాల వల్ల నిరాకారంగా శూన్యంగా మార్చబడింది. అయితే చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఆగలేకపోతూ ఉంది. ఆయన సృష్టి పాడైపోతూ ఉంటే, ఆయన సృష్టి ఆయన చేసిన విధంగా ఉండకపోయేసరికి ఆయన ఆత్మ తల్లడిల్లి, ఆయన ఆత్మ అల్లాడుతూ ఉంది. మూడో విషయం మనం మాట్లాడుకున్నట్లయితే, 3వ వచనంలో చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. గమనించారా ఒక విషయాన్ని? దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు ఎక్కడ? 1వ వచనంలో. కానీ 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. సృష్టించాడు అనడానికి, కలిగింది అనడానికి ఒక చాలా వ్యత్యాసం అనేది మనం చూడగలం తెలుగు లిటరేచర్లో. ఇదే మాట మనం హిబ్రూలో చూస్తున్నట్లయితే, దేవుడు మాట్లాడిన వెంటనే సృష్టి జరిగింది. దానికి అర్థం ఏహి ఓర్ అనే ఆ యొక్క హిబ్రూ పదాన్ని మనం గమనించగలం. దీని అర్థం ఏంటి అని అంటే, వెలుగు ఉనికిలోనికి వచ్చింది. దేవుడు మాటకి వెలుగు ఉనికిలోనికి వచ్చింది. కీర్తనల 33వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట సెలవివ్వగానే ఆ ప్రకారంగా వెలుగు కలిగింది అని అంటారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇదే పదాన్ని, ఇదే ఒక రెఫరెన్స్ని పౌలు గారు ఏ విధంగా తన యొక్క పరిచర్యలో ఎలా వ్యవహరించారో అనేదాన్ని మనం చూడండి. ముందుకు వెళ్దాం పదండి. 2వ కొరింథీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. 5వ వచనం చూడండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమని ప్రకటించుచూ ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. పౌలు దేన్ని రెఫరెన్స్గా చూపిస్తున్నాడు అంటే, దేవుడు చీకటిని, వెలుగు చీకటి మిళితమైపోయి ఒక అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని మనం నేర్చుకున్నాం అనంటే, దేవుడు వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. అయితే వెంటనే దేవుడు అన్న మాట ఏంటంటే, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడంట. వెలుగు మంచిదైనట్టు చూశాడంట. చూడండి, ఆ మంచిది అనే పదాన్ని హిబ్రూలో కీటో అంటారు. అంటే దేవుని ఉద్దేశానికి సరిగ్గా సరిపోయేది అని అర్థం. దేవుని ఉద్దేశానికి సరిగ్గా సరిపోయింది అంటే, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అనే ఉద్దేశానికి సరిపడిందే వెలుగు మంచిది అనే పదానికి అసలు సిసలైన అర్థం హిబ్రూ పదంలో. పరిపూర్ణమైనది అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎందుకు దేవుడు వెలుగు మంచిది అన్నాడు, చీకటి ఎందుకు మంచిది కాదు? దేవుని ఉద్దేశానికి సరితూగేది. చూడండి, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ బైబిల్ మొత్తంలో దేవునికి సరితూగే మనస్తత్వం కలిగిన వాడు ఎవడు అని అంటే, బైబిల్ మొత్తంలో ఆ ప్రశంస పొందుకున్న ఒకే ఒక వ్యక్తి దావీదు దేవుని హృదయానుసారుడు. 1 యోహాను గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదంట. దేవుడు వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు.
చాలాసార్లు చూడండి, మన మన దీంట్లో మన సామాజిక నైతిక మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా సూర్యుని ఆరాధించేవారు చాలామంది ఉంటారు. ఎందుకనంటే సూర్యుని ద్వారా ఆ భూమికి కావాల్సిన అవసరమైన ఆ వనరులన్నీ కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి. సూర్యుడే లేకపోతే ఈ భూమి లేదు, అంతే కదా. అదేవిధంగా ఈ సూర్యుని వెలుగు ద్వారా మన జీవితాలు ఎలాగైతే గడుస్తూ ఉన్నాయో, మనకు తినడానికి తిండి, మనకి వచ్చే ఆహారం అంతా కూడా సూర్యుని వెలుగు ద్వారా ఎలాగైతే వస్తూ ఉందో, అదే రీతిగా దేవుని యొక్క వెలుగు మనిషిని ఏం చేస్తుంది అని అంటే బ్రతికిస్తుంది. అందుకే సాధారణంగా మనుషులు పూర్వం నుంచి కూడా మనుషుల యొక్క సర్కాడియం ఆ మెకానిజం కూడా బాడీలో పగలనేసరికి బ్రెయిన్ యాక్టివ్ అయ్యింది, రాత్రి అనేసరికి బ్రెయిన్ ఏమవుతుందంటే స్లీప్ మోడ్లోకి వెళ్తూ ఉంటుంది, రెస్ట్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఏం నేర్చుకున్నాము అని అంటే, మొదటిగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అయితే వెలుగు మంచిదిగా దేవుడు చూశాడంట. ఆ మంచిది అనే పదానికి అసలు అర్థం ఏంటంటే హెబ్రూ పరంగా దేవుని ఉద్దేశానికి సరిగ్గా సరిపోతుంది అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ వెలుగు ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడు వెలుగై ఉన్నాడంట. ఇదే మాట మళ్ళా ఇదే రకమైన ప్యాటర్న్ మనం ఎక్కడ చూడగలం తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను లోకానికి వెలుగును. ఎందుకు వెలుగు అవసరము అని అంటే, వెలుగు చీకటి కలిసి ఉండడానికి వీలు లేదు. వెలుగు చీకటి కలిసి ఉండడానికి వీలు లేదు. అది దేవుని ఉద్దేశం కూడా కాదు. అందుకే తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? దేవుడు వెలుగును చీకటిని వేరు చేశారు. ఎందుకు వేరు చేశారు? దేవుడు అసలు ఎందుకు ఇలాగా వేరు చేయడము, కలగజేయడం ఇదంతా ఎందుకు అని అంటే, ఇదంతా కూడా మనకి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనకి బైబిల్లో రాయబడిన ప్రతి విషయం కూడా దేవుని దగ్గరికి అది మనం ఆలోచించి లేయర్ బై లేయర్ తీస్తున్నప్పుడు మనకి జరిగేది ఏంటంటే, మనం దేవుని మనస్సుని అంతగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బైబిల్లో మాట ఉంటుంది, ప్రియులారా, రహస్యం అంట దేవుని వశం అంట. రహస్యాన్ని మర్మాల్ని విప్పడం దేవుని వశం. బైబిల్ని చాలామంది చాలా రకాలుగా వక్రీకరిస్తూ ఉన్నారు. అస్తమయం అయిపోయింది, ఉదయం కలిగింది, అప్పుడు ఒక దినమైంది అంటున్నారు కదా అని అంటారు. అక్కడ విషయం ఏంటంటే, సూర్య చంద్రుల్ని దేవుడు 4వ రోజున కలగజేస్తే మరి ఇక్కడ అస్తమయం ఉదయం ఎలాగైంది అంటారు అని అనొచ్చు. దేవుడు వెలుగై ఉన్నాడు ప్రియులారా. ఆయనే వెలుగు, ఆయనే వెలుగు. సో అక్కడ ఆస్కారం ఏంటంటే, సూర్య చంద్రుల యొక్క ప్రస్థానం రాక మునిపే దేవుడే వెలుగుగా ఉంటూ అక్కడ కార్యక్రమం అనేది జరిగింది. దేవుడు మనకి అర్థం కావడానికి మనకి ఎంతవరకు పరిమితులు పెట్టాడో, అందులో మనం దేన్నైతే మనం నేర్చుకోవాలో, ఏ విషయం మీద అయితే మనం కేంద్రీకరించాలో దాని మీద మనం దృష్టి పెడతాం. దేవుడు వేరు చేశాడు. ఏమేమి వేరు చేశాడు? వెలుగును చీకటిని. ఎందుకు వేరు చేయాలి అని అంటే, ఇక్కడ వేరు చేశాడు అనే పదాన్ని మనం హీబ్రూలో బాదల్ అంటారు. బాదల్ అంటే వేరు చేయటం, అంటే అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని క్రమపరుచుట. మనం కూడా చూడండి, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు అస్తవ్యస్తంగా వాళ్ళ ఇల్లు సర్దుకోకుండా సరిగ్గా ఉంటే మనం ఆ ఇంట్లో ఉండగలమా? ఉండలేము. మనకు ఉండబుద్ధి అవుతాం ఎక్కడొక్కడ చిందరవందరగా ఉన్నప్పుడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఒక క్రమానికి కర్త, ఒక 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 ఆర్డర్కి ఆయన ఇష్టపడతాడు. అక్రమంగా ఎలా పడితే అలాగ అడ్డదిడ్డంగా ఎవరికి నచ్చినట్టు బ్రతకండి అంటే అది అవ్వదు. ఈ సమాజం కూడా కొలాప్స్ అయిపోయింది. ఈ సమాజంలో కూడా బళ్ళు వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఎడమవైపు నడవండి అని చెప్తారు ట్రాఫిక్ రూల్స్. హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తారు. ఒక రూల్, క్రమం. ఎందుకు పెట్టాడు ఈ గవర్నమెంట్ ఈ రూల్స్ అని అంటే, ప్రజల సేఫ్టీ నిమిత్తం. ప్రతి ఒక్కరు ఫాలో అయితే దాని ద్వారా యాక్సిడెంట్స్ తగ్గితే, మరణాల రేటు తగ్గి, ప్రజలకి క్షేమకరమైన రక్షణ, క్షేమకరమైన రవాణా సదుపాయం దొరికింది. నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తానని చెప్పి ఒక లారీ వాడు అనుకుని వెళ్ళిపోతే ఏమైంది? అక్కడ కొలాప్స్ జరగదా? కొల్యూషన్ జరగదా? అక్కడ అనేక మందికి ప్రాణ నష్టం జరగదా? సో అందుకనే దేవుడు ఒక క్రమాన్ని కలిగి ఉండి దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. చూడండి, తెస్సలోనికల పత్రిక 1 తెస్సలోనికల 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందో చూద్దాం. చూడండి,
మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనే ఉన్నారు. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. వీళ్ళరా, మన దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనం మొదటిగా మొదటి యోహానులో ఏం చేసుకున్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుప్రభు వారు, ఆయన పంపిన క్రీస్తు, ఆయనలో స్వరూపమైన క్రీస్తు ప్రభు వారు కూడా ఎలా ఉన్నారంట, ఆయన వెలుగై ఉన్నాడు. ఇక్కడ మనం మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయం 5వ వచనం ఏముంది, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటివారు, మీరు రాత్రి ఉండేవారు కాదు. మీలో రాత్రి సంబంధమైన క్రియలు ఉండడానికి వీలు లేదు, చీకటి సంబంధమైన క్రియలు ఉండడానికి వీలు లేదు. మనం వెలుగు సంబంధాలుగా ఉంటున్నామా, చీకటి సంబంధాలుగా ఉంటున్నామా? సో దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు. లేవియాకాండంలో పవిత్రమైన జంతువులన్నీ ఒకవైపు, డెక్కలు కలిగిన ఒకవైపు, డెక్కలు లేని ఒకవైపు అని చెప్పి పెట్టి, ఏవి పవిత్రమైనవి ఏవి అపవిత్రమైనవి అనేది మనకు చూపిస్తున్నాడు. ఇందులో మనం దేని మీద ఫోకస్ చేద్దామని అంటే, దేవుడు తన యొక్క లక్షణాన్ని మనకి బయటపరుస్తూ ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా రోమగ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తిని మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్రులై ఉన్నారు. దేవుని యొక్క లక్షణాలు, అదృశ్యమైన లక్షణాలు, కనిపించలేని లక్షణాలు మనం తెలుసుకోవడానికి కొన్ని సూచనలు దేవుడు పెట్టాడు. ప్రకృతి మొదటి స్థానంలో ఉంటుంది సరే, కానీ ప్రకృతిని చూసి మనిషి దేవుని వైపు చూడకుండా ప్రకృతిని ఆరాధించే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇందులో మనం వచ్చినప్పుడు మనం చూసినట్లయితే నేర్చుకున్నాం ఇందులో అంటే, దేవుని లక్షణాలని మనం దగ్గరగా నేర్చుకుంటూ ఆయన్ని అర్థం చేసుకుంటున్న కొలది, లేయర్ బై లేయర్ ఆయన లక్షణాలను మనం తెలుసుకుంటున్న కొలది ఆయనకి మనం దగ్గర అవ్వడానికి ఇష్టపడతాం. ఆయన గురించి తెలుసుకుంటున్న కొలది నువ్వు ఆయనకి దగ్గర అవుతూ ఉంటావు. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి. అందుకనే ప్రతిరోజు చాలామంది ప్రార్థన చేయడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ప్రార్థన అనగానే ఆసక్తి ఉండదు అని అంటే, అసలు అటువైపు మనం మాట్లాడుతున్న వ్యక్తి చూడండి, మీకు సింపుల్గా చెప్తా. మీకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, వారికి మీకు ఏమనిపిస్తుంది అంటే, వారితో ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, వారితో స్పెండ్ చేయాలనిపిస్తుంది. నీకు ప్రార్థన చేయాలి అని అనిపించట్లేదు అని అంటే, నీకు కమ్యూనికేట్ చేయాలి అనిపించట్లేదు అని అంటే, నీకు నీ దేవునికి మధ్య ఎక్కడో తేడా ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మార్పు లేని దేవుడు. మారేది ఎవరు మరి? మనమే. మనుషులమైన మనమే మారిపోతూ ఉంటాం పరిస్థితులకు అనుగుణంగా. నీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చలేనప్పుడు ఒకలాగా. నచ్చినప్పుడు వెలుగుగా ఉంటాం మనుషుల దగ్గర, మనుషులు లేనప్పుడు చీకటిగా ఉంటాం. దేవునికి అలా నచ్చదు. అయితే వెలుగుగా ఉండు లేదా చీకటిగా ఉండు. ఆల్రెడీ దేవుడు తన తీర్పును చూపించాడు మనకి. ఏమని చూసాం చూడండి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. మీరు వెలుగు సంబంధాలుగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. మరి మనం ఎవరుగా ఉంటున్నాం? పగటి చెందిన వారుగా ఉంటున్నామా, చీకటికి చెందిన వారుగా ఉంటున్నామా? ఆలోచించండి. వెలుగు కలుగునుగా కలగని వెలుగు ఎలాగైతే కలిగిందో, అదే రీతిగా నిష్కల్మషమైన మనస్సాక్షితో, మంచి మనస్సుతో క్రీస్తు జ్ఞానాన్ని వైపుకి ఎవరినైతే, క్రీస్తు సువార్త, క్రీస్తు రక్షణ, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని యేసుప్రభు వారు చెప్పారు. ఇవి చాలా సింపుల్గా చాలామంది చెప్తారు, కానీ నువ్వు దాన్ని తీక్షణంగా ధ్యానించినప్పుడు, పడక మీద పడుకొని ముందు దాని గురించి ధ్యానించినప్పుడు దానిలో ఉన్న లోతు అర్థమైంది. ఆయన తప్ప వేరొక దారే లేదు భూమి మీద. అయితే ఈ విధంగా ప్రకటిస్తూ, మంచి మనసుతో ప్రకటిస్తున్న పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, చాలా మందికంట సువార్తని అందనివ్వకుండా చేయడానికి ఈ యుగ సంబంధమైన దుష్ట దేవత ఏం చేస్తూ ఉంది అంటే, ఈ సాతాను శక్తులు ఏం చేస్తున్నాయంటే, వారి మనోనేత్రాలకి సువార్త అందుతున్నప్పటికీ వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తూ ఉందంట. సో దట్ అలాంటి వారి కన్నులను వెలిగించడానికి అంధకారంలో నుండి, 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము, ఏంటంటే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క తత్వాన్ని. యేసుప్రభు ఒక మాట అంటారు, మాకు తండ్రిని చూపించు ప్రభువా అని అంటారు. అంటే యేసుప్రభు అంటారు, నన్ను చూస్తున్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మోషే తండ్రి అయిన దేవుని అడుగుతాడు, అయ్యా నీ దర్శనం నాకు చూపించిన ఆయన అంటే, నాన్న మోషే నువ్వు నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు నాయన. ఎందుకంటే ఏ మనుషుడు దేవుడిని చూసి ఉండలేడు. ఏంటి దేవుణ్ణి చూసి ఉండలేడండి.
ఆయన సమీపించడానికి తేజస్సులో వసించున్న అమరత్వం కలిగిన వాడు. ఆయన నువ్వు నేనేం చూడగలం? మీకు దమ్ము ఉంటే, మీకు అంత ఇది ఉంటే, వితౌట్ ఎనీ లెన్స్ మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుని చూడగలవా? డాక్టర్లు చెప్తారు అనమార్ఫిక్ లెన్సెస్ వేసుకొని, లేదంటే ఆ సోలార్ సంబంధించిన ఆ రేస్ తగలకుండా, కళ్ళకి యూవీ రేస్ తగలకుండా కొన్ని సంబంధమైన ఇవి ఉంటాయి, కళ్ళద్దాలు ఉంటాయి, అవి వేసుకొని సూర్యగ్రహణాన్ని సూర్యుని చూడగలం. అలాంటిది మనం ఆ సూర్యుడిని అంతకన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్ద పెద్ద గెలాక్సీస్ని తయారు చేసిన ఆ గొప్ప అపరిమితమైన శక్తి కలిగిన ఆ దేవుని మనం ఏం చూడగలం? మనం చూడలేం, చూసి బ్రతకలేం. అందుకనే ఆయన్ని మనం చేరుకోలేమని, ఆయన మనం చూడలేమని ఆయన ప్రతిబింబాన్ని, ఆయన స్వరూపాన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయనే మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. తన మహిమను గురించిన, దేవుడికి ఉన్న మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడవుతా ఉందంట. అంటే నువ్వు ఎంతగా యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో అంతగా నీకు జరిగే విషయం ఏంటంటే, యేసుక్రీస్తునందు ఆ జ్ఞానం మనకు దొరుకుతూ ఉందంటే. ఏ జ్ఞానం? దేవుణ్ణి గురించిన జ్ఞానం, దేవుణ్ణి చేరుకునే జ్ఞానం, ఆయన మనస్సులో ఉన్న లోపల దాగి ఉన్న విషయాలని మనం తెలుసుకోగలం. దేవునికి ఏం కావాలో మనం తెలుసుకోగలం. చూడండి, భార్యాభర్తలు ఉన్నారు. భార్య ఒక్కొక్కసారి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. భర్తకి అర్థం కాదు, ఎందుకు, ఏం చేశానని నా భార్య ఎందుకు నాతో మాట్లాడట్లేదు, అసలు ఏం చేశానని, నా తప్పేంటి అని బుర్ర చించుకుంటాడు. అయితే ఎలా తెలుస్తుంది? చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆ మేధోమదనం ఎంత కష్టంగా ఉంటుందో, నీ మనసులో జరిగే ఆందోళన ఎంత కష్టంగా ఉంటుందో, ఎందుకని నా భార్య నాతో ఎలా ఉంది అనేది నీకు ఎంత కష్టంగా ఉంటుందో నేను చెప్తున్న వాటిలో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఇష్టపడుతున్న వ్యక్తులు మనతో మాట్లాడకపోతే, లేదంటే వారి హృదయంలో అసలు ఏముందో మనం కనుక్కోలేకపోతే మనం ఉండలేము. సో అదే రీతిగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, లేదంటే రీచ్ అవ్వగలము అనే ఆస్కారమే లేదు మనిషికి. ఎందుకంటే మనిషి దేవుణ్ణి రీచ్ అవ్వలేడు. మనం ఇంకా ఇంతవరకు కూడా మన సోలార్ సిస్టమ్ని దాటడానికి వోయేజర్కి 55 సంవత్సరాల టైం పట్టింది, వోయేజర్ అనే శాటిలైట్ని పంపించడానికి. మనం ఇంకెక్కడ గెలాక్సీస్ దాటి వాటిని దాటి ఆకాశాలను దాటి, అసలు అది ఇంపాసిబుల్. మనిషి దేవుణ్ణి చూడలేడు. అది తెలిసిన దేవుడే యుగముల అంతమందు, దినముల అంతమందు ఆయన తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన పంపుతాడని కూడా, ఆయన వస్తాడని కూడా ఒక గ్రంథంలోనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్క కల్చర్లో కూడా ఆయన రాబోతున్నాడు అనే సూచనలు దేవుడు పెట్టించాడు. ఎవరి కోసం? మన కోసమే. బుద్ధి కలిగి, దేవుడు వివేకము కలిగి, దేవుడు ఉన్నాడేమో అని చెప్పి, అలాంటి మనుషులు ఉన్నారేమో అని చెప్పి దేవుడు ఆకాశంలో చూస్తూ ఉన్నాడంట. ఎందుకు చూస్తున్నాడు అని అంటే, ప్రతి దాంట్లో ఉంటారు, ప్రతి మతంలో ఉంటారు, ప్రతి కల్చర్లో ఉంటారు దేవుడిని నిజంగా వెతికేవారు. అలాంటి వారికి కనపరుచుకునే ఏకైక దేవుడు మనం సేవిస్తున్న దేవుడు, మనం నేర్చుకుంటున్న దేవుడు. సో ఇక్కడ చూడండి ఏమనుందనంటే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము, తన మహిమను గురించిన, ఎవరి మహిమను? దేవుడికి ఉన్న మహిమ, ఆయనకున్న మహిమని, ఆయన గుణలక్షణాన్ని, ఆయన అదృశ్య లక్షణాలని, ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఎవరి ద్వారా ప్రకాశించడానికి, యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో, అంటే మా హృదయములలో ఆయన ప్రకాశించెను. ఎవరైతే యేసు ప్రభు వారిని తన జీవితంలోనికి తీసుకుంటారో వారి జీవితాల్లో ఆది కాండము 1వ అధ్యాయంలో ఎలాగైతే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందో, ఇదిగోండి చూడండి, దేవుని గూర్చి యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క జీవిత ఆయన బోధన గురించి ఎవరైతే తెలుసుకుంటారో, వాటిని వింటారో, వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? విశ్వాసం దేవునికి ఇష్టడుగా మారేటట్టుగా చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. ఆ విశ్వాసం ఎవరిని గురించిందే ఉండాలి? ఎవరిని నమ్మితే ఆ విశ్వాసం వస్తుంది? అసలు ఏంటిదంతా అని మనం ఆలోచిస్తే, విశ్వాసం అనేది ఎవరిని గురించినంటే, ఆయన ఇదిగో మీరు నా దగ్గరికి రాలేరు, మీరు నా దగ్గరికి రాలేరు, నేను వస్తే మీరంతా అంతమైపోతారు, కాబట్టి నేను నా కుమారుని పంపిస్తున్నాను, నా ప్రతిబింబం నేనే అక్కడ పంపిస్తా ఉన్నాను.
మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను. ఆయన చెబుతున్న మాటల మీద మీరు దృష్టి ఉంచి, ఎలాగైతే మన ఆదికాండం మొదటిలో వెలుగు చీకటి మిళితమైపోయి అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చూసుకున్నాం చూడండి. అస్తవ్యస్తంగా ఉన్న ఆ బాధలనే వచనం వేరు చేశాడు దేవుడు. ఈరోజు కూడా దేవుడు లోకములో నుండి తన ప్రజల్ని, తన నమ్ముతున్న వారిని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు, వేరు చేస్తూ ఉన్నాడు. గోధుమల నుంచి గురుగుల్ని, పనికిరాని వాటి నుంచి పనికొచ్చే వాటిని, ఇలా దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు. సో దేవుడు తనకి కావలసిన ఆ వేరు చేసే ప్రక్రియలో దేవుడు ఉన్నాడు. ప్రియులరా, జాగ్రత్త. దేవుని చేతిలో పడ్డం భయంకరం. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకుందాము అని అంటే, మొదటిగా దేవుడే మొదట అని నేర్చుకున్నాం. రెండవది, నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు చూసినప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన సృష్టి నివాసయోగ్యంగా ఉండవలసిన భూమి పాడైపోతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. అదే ప్యాటర్న్ మనం ఇప్పుడు కూడా చదవగలం. నశించిపోతున్న ఆ వారి వైపు దేవుడు తన చేతులు చాపి రండి 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 అని చూస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలగ్గా వెలుగు కలిగింది. దేవుడి మాట, ఆయన మాట వెల్లడి ఎగుటతోనే వెలుగు కలుగుతుంది. ఆయన ఏదంటే జరిగింది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ మాటని ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేయగలమనంటే, మన 1 కొరింథీయులో మనం చూసుకున్నాం చూడండి. ఆ యొక్క పౌలు ఎలాగైతే వివరించాడో, ఏంటి అసలైన ఆ రోజుల్లో పాత నిబంధనలో మనకి ఈ మాట దేనికోసం ఉందనంటే, దేవుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. కానీ ఈ రోజుల్లో ఆ వెలుగు ఎవరి ద్వారా కలుగుతుందనంటే, మన ద్వారా ఇతరుల హృదయాల్లో కలిగిద్ది. నీ జీవితం మార్చబడడం ద్వారా, నీ జీవిత మార్పును గురించిన మాట, నీ జీవితం ఎలా మారింది, ఎవరి ద్వారా మారింది, అసలు నువ్వు ఇలా ఇంతగా ఉండేవాడివి, రౌడీగా ఉండేవాడివి, చాలా వ్యతిరేక దిశలో ఉండేవాడివి, చెడ్డవాడిగా ఉండేవాడు, ఇంత మంచివాడికి ఎలా మారు, ఈ బ్రతుకు మారడానికి కారణం ఏంటి అన్నప్పుడు, మనం మన జీవితాన్ని మార్చిన దేవుని గురించిన సాక్ష్యాన్ని మనం పంచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తుల జీవితంలో మార్పు వస్తుంది. మనం దేవుని దగ్గరికి వాళ్ళని చేరుస్తున్నాం. అంతేగాని మనం ఎవరినో బలవంతంగా వారి మతాన్ని మనం, అది లేదు. బైబిల్, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక కొడుకు, నాన్న నీ ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చానని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అయితే వాళ్ళ నాన్న అన్నాడంట, సరే నా చిన్న కొడుకు అడుగుతున్నాడు కదా అని ఇచ్చేసాడు వాళ్ళ నాన్న. తీరా ఈ కొడుకు ఏం చేశాడయ్యా అనంటే, ఆస్తి అంతటిని తీసుకుపోయి చేయరాని పనులు చేస్తూ ఉన్నాడంట. దానివల్ల ఏమైంది అని అంటే, ఆ బిడ్డ తన దగ్గర ఉన్న ఆస్తి అంతని కోల్పోయాడు. ఒక్క చిల్లి కావలేదు. చివరికి ఏమైందనంటే, తినడానికి తిండి లేక పందులు తాగే కుడితి నీళ్ళు తాగడానికి వెళ్ళిపోతున్నాడు. పందులు తినే పొట్టు తినడానికి వెళ్ళిపోతున్నాడు. అంత దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ డబ్బు లేనప్పుడు ఎవరు లేరు. అప్పుడు గుర్తించి, మా నాన్నింట్లో బోల్డ్ పనులు ఉన్నారు, ఆ పనులకే ఎంతో మంచి భోజనం పెడుతున్నాడు మా నాన్న, నేను ఇంతకన్నా దారుణంగా ఉన్నానా నేను, మా నాన్నే కదా, సర్లే అని చెప్పి నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి ఆలోచన కలిగి నాన్న దగ్గరికి వెళ్ళడానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడంట. బలం తెచ్చుకొని మురికి గుట్లు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే, దూరం నుండి వాళ్ళ నాన్న ప్రతిరోజు చూస్తున్నాడంట, ఈ రోజు నా కొడుకు వస్తాడేమో నా దగ్గరికి అని. ఒకరోజు రానే వచ్చింది. దూరం నుండి చూస్తున్నప్పుడు సేమ్ తన చిన్న కుమారుడిలాగే కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి హైట్ అది మనం పోల్చగలం కదా కొందరిని. పోల్చి చూస్తున్నాడు వాళ్ళ కొడుకే. ఈ చిన్న కొడుకు ఆగిపోతూ ఉన్నాడు. నా పరిస్థితి, మా నాన్న ఏంటో ఒక రకమైన గిల్టీలో ఉన్నాడు. కానీ తండ్రి ఆగలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని అమాంతం హత్తుకొని స్నానం చేయించి విందు చేయించాడు. దేవుడు దగ్గర, ఒక గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలు ఉంటే, ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒక గొర్రె కోసం ఆ కాపరి ఎంతో ప్రయాసపడతాడు. ఎందుకంటే వారికి అదే జీవనోపాధి. యేసుప్రభు వారు ఇదే ఉపమానం చెప్తారు. కాబట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం యేసుప్రభు వారు ఎంతో త్యాగాన్ని చేయడానికి చూస్తారు. కాబట్టి ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, దేవుని మనస్తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇందులో ఏం నేర్చుకున్నాం మొదటిగా అని అంటే, దేవుడు మొదట. రెండవది, దేవుడు చేసిన సృష్టి పాడైపోతే ఆయన తట్టుకోలేడు.
దేవుడు తట్టుకోలేడు. ఆయన రీస్టోర్ చేసే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళని త్రోసివేసే దేవుడు కానే కాదు. మూడవదిగా దేవుడు వెలుగు కమ్మన పలిగాడు. దేవుడే వెలుగై ఉన్నాడు. యేసుప్రభువు అన్న నేనే లోకానికి వెలుగు. తర్వాత విషయం మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, దేవుడు వెలుగు మంచిదని చూశాడు. వెలుగు దేవుని స్వభావం. అందుకే దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. వెలుగుని చీకటిని దేవుడు వేరుపరిచాడు. తెస్సలోనికల గ్రంథంలో మనం చూసుకున్నాం, వెలుగు సంబంధులు చీకటి సంబంధాలు. మనం పగటి వారం చీకటి వారం కాదు. చీకటి కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. సో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే లోకము నుండి బయటికి రావాలి. లోక సంబంధమైన కార్యాల వైపు ఉండకూడదు. ప్రత్యేకపరుచుకునేవాడిగా నువ్వు మార్చబడాలి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నావు అనగానే ఏదేదేదో చేస్తారు. మన దేవుడు, నిజమైన దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు నిజంగా మార్పు చెందుతా ఉన్నావా లేదా అని. సో ఈ విధంగా ఈ యొక్క గ్రంథం ద్వారా మనం ఆదికాండం మొదటి అధ్యాయం 1 నుంచి 5 వరకు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇది 3వ భాగం. మరలా ఇంకా అనేకమైన విషయాలు మనం ముందుకు చర్చించుకుందాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది, ఆయన ఆత్మ ప్రేరణ కొలది కొంతమందికైనా సరే దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనస్సు, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన, అసలు దేవుని వైపుకి ప్రజలు తిరగాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని నేను పెడతా ఉన్నాను. మైక్ అది కొనుక్కున్నాను వచ్చాక ఖచ్చితంగా మంచి సౌండ్తో మీ మధ్యకి మరింత దేవుని దగ్గరికి చేర్చే అద్భుతమైన సందేశాన్ని మీ దగ్గర తీసుకురావడానికి నేను ఎంతో ఆశపడి ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మరింతగా దేవునిలో బలపడాలని, మరింతగా దేవుని కోసం నేను వాడబడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరలా మనం తిరిగి కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్ని.